మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకున్నటువంటి లక్ష్మీరెడ్డి కాదు, జనసేన టార్గెట్ చేశారు. జనసేన టార్గెట్ రైట్. జనసేన నేత కిరణ్ రాయల్ టార్గెట్ చేయాలనుకున్నటువంటి జనసేననే టార్గెట్ చేశారు. నేను నాది నథింగ్. డబ్బులు కావాలి, డబ్బులకు మాట్లాడు. నువ్వేం పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చావా? నాదల మనోహర్ డబ్బు ఇచ్చావా? ఎవరైనా డబ్బు ఇచ్చావు నువ్వు? నాకు నన్ను ఎవరైనా చీట్లేసావు? నువ్వు ఎవరైనా చీట్లేసావు? 25 లక్షలు 50 లక్షలు చీట్లు ఎవరు అడిగేసావు? ఏమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? నాదల మనోహర్ చెప్పారా? జనసేన పార్టీ కార్యకర్తలు చెప్పారా? నీకు ఒళ్ళు కొవ్వెక్కు నువ్వు వేసుకున్నావు, డబ్బులు ఊరంతా అప్పులు చేసుకున్నావు. దానికి పార్టీకే సంబంధం? పార్టీ కలుపుతావు, పనికిరాని మాటలు మారుతుంది. పెన్ డ్రైవ్ ఉంటుంది, తొక్కలో పెన్ డ్రైవ్. ఆ పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంటే మన టీడీపీ చైర్మన్ ఇంటా, అంతే కదన్నా. ఇప్పుడు నా దగ్గర పెన్ డ్రైవ్ ఉందనుకో, నీ దగ్గర నీకు సంబంధించి పెన్ డ్రైవ్ నా దగ్గర ఉందనుకో, నువ్వు నాకు ఏమేమి చేస్తావు కదా? ఇంతకీ ఏముంటుందా పెన్ డ్రైవ్ లో? ఏముంటుందా పెన్ డ్రైవ్ లో? నువ్వు ఏముంది ఆ పెన్ డ్రైవ్? ఏమీ లేక పెన్ డ్రైవ్ ఆడుంది, ఎవరికి తెలియదు. అంత ఫేక్. అమ్మాయికి క్రియేట్ చేశారు వైసీపీ వాళ్ళు. ఇలా మాట్లాడి డైవర్ట్ చేయమన్నారు. నువ్వు మంచిదాన్ని నిరూపించాలి. నువ్వు అరెస్ట్ అయినావు, జైలు పోయినావు జైపూర్లో. నువ్వు మంచిదాన్ని నిరూపించాలి. పెన్ డ్రైవ్ అన్నారు. ఏముంది పెన్ డ్రైవ్? షాప్కి వెళ్తే పక్కనే 10 పెన్ డ్రైవ్ దొరుకుతాయి. పుట్టి మెల్ల వేసుకోమను. వాళ్ళకే పెన్నులు పని చేయట్లేదు. వాళ్ళ నాయకులు ఎవరికి నా మీద పడతాను పెన్ డ్రైవ్ అనేసి. పెన్ను లేని పార్టీ అది. కాబట్టి కేవలం పవన్ కళ్యాణ్ గారి టార్గెట్, జనసేన పార్టీ టార్గెట్ చేసేవాళ్ళు. తర్వాత నేను నా వాయిస్ క్లోజ్ చేయాలన్నా. చిట్టిరెడ్డి రోబో భారతీకి బాగా కాలింది. నా ముగ్గురిని చిట్టిరెడ్డి అంటావురా నువ్వు, నీ కథ చూస్తారా అనింది. ఇంత నడిపించిన ఆట ఇదంతా భారతీరెడ్డి నడిపించిన గేమ్. కాబట్టి నేను భయపడిన దానికంతా మళ్ళీ అంట చిట్టిరెడ్డి అంట. 2.0 కాదు 3.0 కూడా వస్తుంది జగన్. లెట్ మీ ఆస్క్ యూ వెరీ క్లియర్లీ కిరణ్ గారు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేనలో అత్యంత కీలకంగా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే జనసేన ఆఫీస్లో అత్యంత కీలకంగా ఉన్నటువంటి కోట రుక్మిణికి సంబంధించినటువంటి చాటింగ్స్ కానీ, ఫొటోస్ కానీ, ప్రైవేట్ వీడియోస్ కానీ ఓ పెన్ డ్రైవ్లో దాచి ఉంచారు. ఆ పెన్ డ్రైవ్లో కిరణ్ రాయల్ దగ్గర ఉంది. ఇది నిజమా కాదా? ఆ పెన్ డ్రైవ్ కిరణ్ రాయల్ దగ్గర ఉంటే నాకు ఎమ్మెల్యే సీటు చెప్పింది కదా ఫస్ట్ లిస్ట్. ఒకవేళ నేను చెప్పింది కనుక నిజమే అయితే ఆ పెన్ డ్రైవ్ అబౌవ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, టీటీడీ చైర్మన్, నిజంగా అలాంటివి ఉంటే నా రాజకీయ భవిష్యత్తు ఆడ ఉండేది ఈరోజు. ఊరికే కేవలం నాకు పవన్ కళ్యాణ్ గారి బ్యాట్ తీసుకురావడం చేస్తున్న ప్రయత్నం అంతే. పాప రుక్మిణి గారి గురించి మనం మాట్లాడరా కాబట్టి చెప్తున్నా. కళ్యాణ్ గారు, రుక్మిణి గారు ఒక అమ్మ కడుపులో పట్టుకపోయినా ఆ రిలేషన్ రావాలి ఇద్దరికి. ఒక అన్నా చెల్లి ఎలాగో చూస్తారు. సారు నాకు తెలుసు కదా, దగ్గరగా చూసిన మాకు తెలుసు, వీళ్ళకేం తెలుసు. జఫుట్గాలో లవ్వా లవంగి పనులు చేసే బూతులు వస్తాయి కదా, బాగా సెన్సార్ ఇవ్వాలి మరి మీరు. ఏం తెలుసు వైసీపీ నాకు చిల్లరగాలికి. సొంత చెల్లి గురించి మాట్లాడతాడు వాడొక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వాడే అంట నేను క్యారెక్టర్ పోగొట్టుకున్నాడు. ఆడవాళ్ళ మీద రాజకీయం చేస్తాడు. సొంత చెల్లి గురించే మాట్లాడిచ్చేవాడు ఇంకోటి గురించి మాట్లాడ్డా. పెన్ డ్రైవ్ డ్రామాలు ఆడుతున్నాడు. పెన్ ఇది పొడిచేయాలనిపిస్తుంది ఒకసారి చూస్తే, లేకపోతే చెత్త రాజకీయం చేస్తారు. ఏముందన్న అట్లాంటి పెన్ డ్రైవ్లో ఈరోజు ఎందుకంటే కూర్చోంటాను. ఫస్ట్ లిస్ట్లో నా పేరు లేదు నామినేట్ పోస్ట్లో. ఎమ్మెల్యే టికెట్ అది, ఎమ్మెల్సీ లేదు, టీటీడీ బొక్క. కనీసం మా ఊరిలో చిన్న గుడి చేరే పోస్టులు నాకు అది కానీ నాకుంటే ఆడుంటాను నేను. నా రాజకీయం ఎలా ఉండేది? ఇప్పటికైనా ఇన్ఛార్జ్ పోస్ట్ ఉందా? ఉంది. ఇప్పటికి తిరుపతి ఇన్ఛార్జ్ నేనే. బట్ ఈ అంతర్గత విచారణ జరుగుతుంది కాబట్టి పార్టీ యాక్టివ్లో పాల్గొనకూడదు. బికాస్ నేను ఫైట్ చేయొచ్చు ఎవడి మీద. ఒక హ్యూమన్గా నేను, ఒక మనిషిగా నేను ఎవడి మీద ఫైట్ చేస్తాను. ఒక పార్టీ కార్యక్రమాలు యాక్టివ్గా అంటే పార్టీలో పనిచేసే కార్యక్రమాలు నేను పోకూడదు. అది కూడా కొద్ది రోజులే నిజ నిర్ధారణలు బయటపడతాయి కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను కదా. తమాష వస్తుంది మీరు చూడండి, షాక్ అవుతారు. ఏంద్ర కిరణాలు చూసిన ట్విస్ట్ ఇలా జరిగిందని. చీటర్ అన్న, డబ్బులు తీసుకుని వీడియో ఇచ్చేసి నేను భయపడి ఇచ్చిన అంటే ప్రెస్ మీట్ భయపడేది పెట్టావు. అయితే నువ్వు ఎవరు భయపడి పెట్టావు? డైరెక్ట్గా నీ హార్ట్ఫుల్గా పెట్టావు ప్రెస్ మీట్. స్క్రిప్ట్ రోజుకు ఒక మాట చెప్తుంది ప్రెస్ మీట్లో. ఇప్పుడు చూసుకుంటుంది ప్రెస్ మీట్లు ఇన్ని పెట్టిన ప్రెస్ మీట్ నేను. నాది నీదా ప్రెస్ అంటే ఎలా ఉంటుందో ఏం మాట్లాడుతావు?